పరిశుద్ధాత్మ రావాలంటే తప్పకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని పొందాలి. అది వాక్య క్రమము, వాక్య విధానం. ఆయన నామములో బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మిక బాప్తిసాన్ని మనం పొందుకోగలుగుతాం. విశ్వసించాలి. అయితే మొదటి మెట్టు దగ్గరే మనం ఆగిపోకూడదు. మొదటి మెట్టు ఏంటి? నీతీకరణ. నీతీకరణ అనగా ఏమిటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అది మొదటి మెట్టు. రెండోది శుద్ధీకరణ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని పొందుతారు, నీటి బాప్తిసాన్ని. అక్కడికి వచ్చి ఆగిపోయేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, మనం కొంచెం ముందుకు నడవలసిన వారముగా ఉన్నాం. ఆత్మను మనం పొందుకోవలసిన వారముగా ఉన్నాం. ఆత్మను పొందుకోవడం అంటే తిరిగి జన్మించడం. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం.